స్పెషల్ మసాలా చేస్తున్నాను. ఒక్కొక్క ప్రాంతంలో పులుసు ఒక్కొక్క రకంగా చేస్తారు. కొంతమంది టమాటాలు వేసి చేస్తారు, కొంతమంది ఉల్లిపాయలు బాగా వేయించి చింతపండు పులుసు వేస్తారు. నేను ఈరోజు కొబ్బరి ఒక స్పెషల్ మసాలా, అలాగే ఈ చేపల పులుసులో మంచి టేస్ట్ రావడం కోసం ఉల్లిపాయల్ని మరీ పెద్దగా లేవు, కొంచెం చిన్న ఉల్లిపాయల్ని ఈ విధంగా కాల్చాను. చిన్న ఉల్లిపాయలు ఎందుకు తీసుకున్నానంటే లోపల దాకా ఆ మంచి స్మోకీ ఫ్లేవర్ అనేది వెళ్తుంది. ఇలా కాల్చిన వెంటనే మనం వీటిని నీళ్ళల్లో వేసేయండి. నీళ్ళల్లో వేసిన తర్వాత వీటిని పైన ఉన్న నల్లగా ఉన్న ఆ పొట్టుని తీసేయండి. లోపల మనకి ఉన్న ఆ ఉల్లిపాయను తీసుకొని మనం గ్రైండ్ చేసుకోవాలి. అది కూడా ఏంటి, ఒక మసాలాతోటి. ఈ ఉల్లిపాయల్ని మనం ఈ విధంగా ఆ పొట్టు తీసేసి ఆ నల్లగా ఉన్నదాన్ని దీన్ని మనం గ్రైండ్ చేసుకోవాలి. దీన్ని గ్రైండ్ చేయడం కోసం నా దగ్గర స్పెషల్ మసాలా ఉంది. ఒక చిన్న పెనం పెట్టుకొని దీంట్లో మిరియాలు, ధనియాలు, మన కొబ్బరి తురుము, అలాగే యాలకులు, లవంగం, దాల్చిన చెక్క, సోంఫు, కొన్ని మెంతులు, దీన్ని కూడా స్లో మంటలో కొంచెం కలర్ వచ్చేంత వరకు వేయించితే దీని నుంచి కూడా మంచి సువాసన మనం చేసేదానికి వస్తుంది. అయితే ఎక్కువ బెండకాయలు వేయట్లేదు, ఎందుకంటే ఫిష్ కూడా ఉంది. లేకపోతే బెండకాయలు ఎక్కువ వేసి ఫిష్ తలకాయ ఆ ముక్కలు వేసి కూడా చేసుకుంటారు, అలా కూడా చాలా బాగుంటుంది. కానీ ఈ చేపల పులుసు ఒక్కసారి కాల్చిన ఉల్లిపాయలతో మీరు తిన్నారు అంటే ఆ టమాటాలు, ఆ వేరే చేపల పులుసులు ఎన్నో చెప్తారు, అవి ఈ రుచికి సరితూగలేవు. ఎందుకంటే చేపల పులుసులు అన్నిట్లో ఇలా ఉల్లిపాయల్ని కాల్చి మనం చేసుకునే పులుసు చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, ఇప్పుడు ఆ కొబ్బరి కూడా లైట్గా కలర్ వచ్చేసింది. దీన్ని కొంచెం సేపు ఇలాగే కొంచెం చల్లగా అయిన తర్వాత మిక్సీ జార్లో వేసేసుకుందాం ఉల్లిపాయలతో పాటు. ఫస్ట్ పొడి చేద్దాం, ఈ పొడి అయిన తర్వాతే మనం దాంట్లో ఉల్లిపాయలు వేసి పేస్ట్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఈ ఉన్న ధనియాలు, మెంతులు, మన సోంఫు, వీటన్నిటిని ఇలా మిక్సీ జార్లో వేసేసుకోండి. అన్నీ చక్కగా గ్రైండ్ అయిపోయాయి. ఇప్పుడు మన ఉల్లిపాయలు ఏవైతే మనం కాల్చి వాటి తొక్క తీసాం, అయితే దీంట్లో కొంచెం నీళ్లు కూడా పోసుకోండి. దీన్ని కూడా మంచిగా గ్రైండ్ చేయండి. ఈ పేస్ట్ వాడితే మన ఫిష్ కర్రీకి మంచి స్మోకీ ఫ్లేవర్ వచ్చి చాలా చాలా బాగుంటుంది. మన ఉల్లిపాయ మసాలా పేస్ట్ రెడీగా ఉంది. ఇది మనకి ఈ ఫిష్ కర్రీకి చాలా చాలా ఇంపార్టెంట్. ఫ్లేవర్ వైజ్గా మనకి ఇందులో నూనె వేసేసి తాలింపు వేసుకుందాం. అయితే ఈ నూనె ఇది చక్కగా పీల్ చేసుకుంటుంది మన ఈ గ్రేవీ, కానీ కుక్ చేస్తూ స్లోగా అయిన తర్వాత ఆ నూనె పైకి వస్తుంది, అప్పుడు ఫ్లేవర్ బయటికి ఫుల్గా వచ్చేస్తుంది. అయితే తాలింపుకి మనం కొంచెం ఆవాలు, ఎండుమిరపకాయలు, అలాగే కొంచెం జీలకర్ర. అయితే ఉల్లిపాయలు వేసి చేసే డిష్లు వేరు, కానీ ఈరోజు మనం ఉల్లిపాయని పేస్ట్ చేసాం. అలాంటప్పుడు ఏం చేస్తామంటే ఇందులో ఉల్లిపాయలు వేయం కాబట్టి బెండకాయ ముక్కలు, అలాగే కరివేపాకు కూడా వేసి స్లోగా ఇలా కుక్ చేసుకోండి. ఈ బెండకాయలు నూనెలో ఫ్రై అవుతున్నప్పుడు ఇందులో పసుపు ఎక్కువగా వేసుకుంటాము ఫిష్ కర్రీలలో వాటిల్లో, అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి ముద్ద, ఇందులో చింతపండు పులుసు. అయితే చింతపండు పులుసు ఎంత వేయాలి అనేది ఎప్పుడు చాలా పెద్ద ప్రశ్న. నన్ను అడిగితే మేము చింతపండు పులుసు కుక్ చేసి పెట్టుకున్నాం హోటల్లో, ఎందుకంటే కొంచెం తక్కువ అనిపిస్తే అప్పటికప్పుడు వేసుకోవచ్చు. కానీ మనం ఇంట్లో చేసుకునేటప్పుడు మళ్ళీ పచ్చి చింతపండు వేయలేము, కాబట్టి మనకి ఎంత పడుతుందో అందాజుగా వేసి దీంట్లో కొంచెం నీళ్లు వేసుకొని ఇందులో కారపొడి వేసేయండి. అయితే ఈ బెండకాయలు కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు కుక్ చేసుకోండి. కావాలంటే మూత కూడా పెట్టేయండి. ఆ చింతపండులోని పచ్చితనం వెళ్ళిపోయి మంచి స్వీట్ ఫ్లేవర్ వస్తుంది. అది సాంబార్లో అయినా రసంలో అయినా ఆ చింతపండు పచ్చిది ఆ టేస్ట్ వెళ్ళిపోయి ఆ స్వీట్ ఫ్లేవర్ కోసం మనం ఫుల్గా ఎంజాయ్ చేస్తాం. కానీ అదే పులుసు పచ్చి టేస్ట్ కూడా మనం పచ్చి పులుసులో ఎంజాయ్ చేస్తాం. కాకపోతే ఆ పచ్చితనాన్ని మనము క్రష్ చేయడం కోసము పచ్చిమిరపకాయల్ని కాల్చి దాన్ని దంచి అప్పుడు మనం కలుపుకుంటే అది డామినేట్ చేస్తూ మంచి ఫ్లేవర్గా మారుతుంది. సో కాబట్టి ఆ చింతపండు పులుసులో పచ్చితనం పోయేంత వరకు 2-3 నిమిషాలు స్లో మంటలో కుక్ చేసుకోండి. ఒక 3 నిమిషాల పాటు చక్కగా ఉడికిపోయింది. ఆ నూనె పైకి వచ్చి మెరుస్తూ ఉంది. ఈ చింతపండు పులుసు పర్ఫెక్ట్గా ఉంది. కానీ
మనం చేసే ఫిష్ కర్రీలో ఆ గ్రేవీ చాలా చాలా డామినేటింగ్గా ఉండాలి. సో మనం కాల్చిన ఉల్లిపాయలు ఈ మసాలా పేస్ట్ని ఇందులో వేస్తాం. ఇది మనకి ఎటువంటి మసాలాలు లేకపోతే ఉల్లిపాయలు కట్ చేసినవి అన్నీ నోటికి తాకకుండా మీకు ఎంతో మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు చూడండి, దాంట్లో నుంచి ఆ ఎర్ర రంగు బయటకు వస్తూ మనకి చక్కగా కలుస్తుంది. అయితే ఇప్పుడు ఈ పులుసు చక్కగా ఉడకనివ్వాలి. ఇందులో మనం ఇంకా వేసేది ఏముండదు. మనకి చక్కటి గ్రేవీ మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ఉప్పు అడ్జస్ట్ చేసుకొని ఫిష్ ముక్కలు వేయాలి. సో ఫస్ట్ ఇక్కడ చూడండి, మనం వేసిన ఈ గ్రేవీ ఇప్పుడు మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ రావాలి. ఇందులో తప్పకుండా ఉప్పు పడుతుంది. ముందైతే దీన్ని మంచిగా బాయిల్ చేసి కొంచెం కుక్ అయిన తర్వాత అప్పుడు ఫిష్ ముక్కలు వేద్దాం. ఫిష్ ముక్కలు వేసిన తర్వాత మరీ ఎక్కువసేపు కుక్ చేయడానికి ఉండదు. కాబట్టి ఈ మసాలాలోని పచ్చితనం అంతా వెళ్ళి ఆ కమ్మటి ఫ్లేవర్ వచ్చిన తర్వాత ఫిష్ చేస్తాం. ఆ ఫిష్ ముక్కలు ఈ గ్రేవీని రుచిని పెంచాలి. అంతేగాని ఆ గ్రేవీలో ఉన్న పచ్చిదనాన్ని దాన్ని మార్చే శక్తి ఫిష్కు ఉండదు. కాబట్టి ఈ గ్రేవీ పర్ఫెక్ట్గా అయిన తర్వాతే ఫిష్ ముక్కలు ఇందులో వేసుకోవాలి. కొంచెం కారపొడి, ఆ మిరియాల ఘాటుతోటి మంచిగా ఇప్పుడు ఏదైతే నురగలాగా వస్తుందో అది స్లోగా నూనెలాగా మారిపోతుంది. పర్ఫెక్ట్గా రెడీ అయింది. ఇప్పుడు ఫిష్ ముక్కలు వేసేసి ఒక 4-5 నిమిషాలు కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఈ ఫిష్ ముక్కలు తీసుకొని దీంట్లో వేసేయండి. ఉప్పు కూడా అడ్జస్ట్ చేసుకోండి. పర్ఫెక్ట్. నాకు తలకాయ ముక్కలు అంటే చాలా ఇష్టం. 1 కాదు, 2 కాదు, 3 కాదు, 4 భాగాలుగా ఉన్నాయి. వీటన్నిటిని వేసుకొని స్లోగా కుక్ చేసుకుందాం. అయితే ఈ గ్రేవీలో ఈ ఫిష్ ముక్కలు మునిగిపోవాలి. మూత పెట్టేయండి. ఆ ఫిష్లో నుంచి కూడా కొంచెం తేమ బయటకు వస్తుంది. ఎప్పుడు అయితే ఫిష్ని మనం చాలా స్లోగా ఎక్కువసేపు కుక్ చేసుకుంటే మన ఫిష్ గ్రేవీ అంత బాగుంటుంది. సో పెట్టేయండి. 5 నిమిషాలు మీకు పర్ఫెక్ట్. ఇంకో కొంచెం కుక్ చేసుకోవాలంటే చేసుకోండి. ఫిష్లో ఆ గ్రేవీలో ఉన్న ఫ్లేవర్స్ ఎప్పుడైతే కలుస్తాయో ఒక అద్భుతమైన రుచి వచ్చేస్తుంది. సో లాస్ట్లో కొంచెం ఉప్పు మళ్ళీ వేసాను మధ్యలో. మళ్ళీ కావాలంటే మీరు లాస్ట్లో ఉప్పు వేసుకొని అడ్జస్ట్ చేసుకోండి. ఆ మెరుస్తూ ఈ ఫిష్ గ్రేవీ రెడీ అవుతుంది. చాలా సిల్కీగా ఉంటుంది. అన్నంతో పాటు, రొట్టెలతో పాటు దేంతో తిన్నా చాలా బాగుంటుంది. స్లో మంటలో 5-6 నిమిషాలు లేకపోతే 7 నిమిషాలు కుక్ చేసుకోండి. అప్పుడు ఈ గ్రేవీని ట్రై చేద్దాం. లాస్ట్లో కొంచెం ఉప్పు, కానీ అసలైన ఫ్లేవర్ ఈ కొత్తిమీర వేయగానే వచ్చేస్తుంది. కొత్తిమీరలో ఈ ఫిష్ పులుసుకు కావాల్సిన ఒక మంచి ఫ్లేవర్ ఉంటుంది. ఇందులో వేయండి. ఆ ముక్కలు విరగకుండా స్లోగా, ఇంతే. నాకు మరీ పల్సటి చేపల పులుసు కాదు, ఇలా చేసుకున్నప్పుడు ఆ సిల్కీ గ్రేవీతోటి అంతే. పెట్టేయండి, స్టవ్ కట్టేయండి. చెప్పాను కదా, ఇది మరుసటి రోజు తింటే చాలా బాగుంటుంది. కొన్ని గంటలు ఆగితే కూడా బాగుంటుంది. కానీ మనకు అంత ఆగే ఓపిక లేదు. ఇలా తిన్నా బాగానే ఉంటుంది. వేడివేడిగా కొంచెం అన్నంతో వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. మెయిన్ ఆ గ్రేవీ, కానీ ఆ బెండకాయ ముక్కలు మర్చిపోవద్దు. కొన్ని వేసుకున్నాను. ఆ బెండకాయ ముక్కలు కూడా సైడ్లో వేసుకోండి. ఫిష్ పీస్, ఫిష్ కర్రీ, ఆ బెండకాయ ముక్కలు. ఇంకేం కావాలి? కాల్చిన ఉల్లిపాయలతో చేపల పులుసు. ముందుగా మిరియాలు, ధనియాలు, ఎండు కొబ్బరి, గరం మసాలా, సోంపు, మెంతులు వీటన్నిటిని వేసి స్లోగా కుక్ చేసుకోండి. మంచి సువాసన వచ్చిన తర్వాత వీటిని మిక్సీ జార్లో వేసి పొడి చేసి పెట్టుకోండి. ఇప్పుడు కాల్చిన ఉల్లిపాయల్ని మన మిక్సీ జార్లో వేసి పేస్ట్ తయారు చేసి పెట్టుకోండి. తర్వాత ప్యాన్ లో నూనె పోసుకొని వేడెక్కిన తర్వాత ఆవాలు, ఎండుమిరపకాయలు, జీలకర్ర చిటపట్లాడిన తర్వాత బెండకాయ ముక్కలు కూడా వేసి కరివేపాకు, కొంచెం పసుపు వేసి చక్కగా వేయించుకోండి. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్టు, చింతపండు పులుసు, కొన్ని నీళ్లు పోసి కొంచెం కారపొడి వేసి కూడా మరో 3-4 నిమిషాల పాటు కుక్ చేయండి. తర్వాత మనం తయారు చేసుకున్న మసాలా పేస్ట్ ఏదైతే ఉందో దాన్ని కూడా దీంట్లో వేసి ఒక 5-6 నిమిషాల పాటు చక్కగా కుక్ అవ్వనివ్వండి. తర్వాత చేప ముక్కలు కూడా వేసి స్లోగా కుక్ చేసుకొని చివర్లో కొత్తిమీర వేసి దీన్ని వేడివేడిగా అన్నంతో తింటే చాలా బాగుంటుంది. మరుసటి రోజు బ్రేక్ఫాస్ట్లో మీరు దోశలతోటి, చపాతీలతో తిన్నా చాలా రుచిగా ఉంటుంది.